తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వైతరణి అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. అలాగే మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఊళ్ళో సంబంధం ఏదైనా చూస్తే బాగుంటుందేమో, అమ్మాయి మన కళ్ళ ముందే పడి ఉంటుంది అంది పున్నమ్మ. ఉంటే బాగానే ఉంటుంది, కానీ మంచి సంబంధం దొరకద్దు. భద్రయ్య గారి రెండోవాడు. ఆ వెర్రి బాగుల వాడికా? నీకు మతేమన్నా పోయిందా ఏమిటి? అమ్మాయి మన కళ్ళ ముందు ఉండాలని దాని గొంతు కొయ్యాలంటావు అంతేనా? రెట్టించాడు మాధవయ్య. నేను అలాగన్నానా? నా తల్లి సుఖం కంటే నాకేం కావాలి? సరేలే, అంతలోనే ఏడుపు రావాలా ఏంటి? ఊళ్ళో సంబంధమే చూద్దాంలే అన్నాడు మాధవయ్య. వద్దండి, అమ్మాయికి మంచి కుర్రాన్నే చూడండి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, మనకుంది చాలదు. అబ్బాయి ఇక్కడికే వచ్చి ఉండేవాడిగా చూడండి అంది పున్నమ్మ. అంటే ఇల్లరికం వచ్చేవాణ్ణి చూడమంటావు అన్నాడు మాధవయ్య సాలోచనగా. చాటుగా ఉండి అత్తమామల సంభాషణ వింటూ ఉన్న సుందరమ్మకు అలా వినే అలవాటున్న చాలామందికి మళ్ళీనే అన్న మాటలు స్పష్టంగా వినిపించలేదు. మధ్య మధ్య రీల్ తెగిపోయే సినిమా చూస్తున్నట్లు చిరాకు వేసింది. కానీ అసలు మాట ఇల్లరికం స్పష్టంగానే వినిపించింది. సుందరమ్మకు గుండెలో రాయి పడింది. పెళ్ళైతేనన్నా ఆడబిడ్డ ఖర్చు తగ్గుతుంది అనుకుంది. జీవితమంతా ఆడబిడ్డ పోరు తప్పదన్నమాట. సుందరమ్మ ఆ వార్తను తోడికోడళ్ల చెవుల్లో ఊదటానికి చరచరా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి బాలనాగమ్మకు సంబంధాలు చాలా వచ్చాయి. కానీ అవి తండ్రికి నచ్చితే తల్లికి నచ్చేవి కావు, తల్లి తండ్రికి నచ్చితే పెద్దన్నకు నచ్చేవి కావు. మొత్తం మీద కారణం ఏదైనా బావమరిదిని ఇల్లరికం తెచ్చుకోవటం సుబ్బరాయుడికి నచ్చలేదు. ఒకరోజు నాగభూషణం అననే అన్నాడు అన్నతో, ఏంటన్నయ్యా, నాన్నకు మరీ మతిపోతున్నట్లుంది. నలుగురు కొడుకులున్న ఇంటికి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవడం ఏమిటి? నాగభూషణం ఆ మాత్రం ధైర్యం చేయడానికి భార్య సుందరమ్మే కారణమని గ్రహించాడు సుబ్బరాయుడు. నాగరత్నం కూడా ఆ విషయం సుబ్బరాయుడి దగ్గర ఎత్తింది. కానీ సుబ్బరాయుడు నొసలు చిట్లించడం చూసి నోరు మూసుకుంది. నువ్వన్నా నాన్నతో మాట్లాడకూడదు? మళ్ళీ నాగభూషణమే అన్నాడు. ఏం మాట్లాడను? ఆయన పెద్దవాడు, ఆయనకు ఆ మాత్రం ఆలోచన లేకపోతే మనమేం చేస్తాం అన్నాడు సుబ్బరాయుడు విసుగ్గా. అంతకుముందే ఇంట్లో కాలు పెట్టిన మాధవయ్య కొడుకుల సంభాషణ విన్నాడు. గిర్రున తిరిగి బయటకు వచ్చాడు. తండ్రిని చూసి తమ సంభాషణ విన్నాడేమోనని గతుక్కుమన్నారు అన్నదమ్ములు. అవును, నిజమే. తన కొడుకులు ప్రయోజకులయ్యారు, పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ ఇష్టాలకు కూడా గౌరవం ఇవ్వాలి. ఆ నిమిషం నుంచే మాధవయ్య మనస్సు నుంచి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలనే భావం తప్పుకుంది. పున్నమ్మతో మాత్రం ఆ విషయం చెప్పలేదు. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటి నుంచి నాగమ్మ బట్టలకు నగలకు అయ్యే ఖర్చుల్ని చూసి కోడళ్ళు గుసగుసలు ప్రారంభించారు. గుసగుసలు సనుగుల్లోకి వచ్చాయి. కానీ పున్నమ్మ ఇవేవి ఖాతరు చేసేది కాదు. కూతురు విషయంలో మాధవయ్యకు పున్నమ్మ ఎంత చెబితే అంత. మరి కాదు, ఒక్కగానొక్క ఆడపిల్లాయే. అసలు కూతురు నడిస్తేనే కాళ్ళెక్కడ అరిగిపోతాయోనన్నట్లుండేది మాధవయ్యకు. ఎంత ఉంటే మాత్రం ఇంత గారాబమా అంటూ ఇరుగు పొరుగు అమ్మలక్కలు బుగ్గలు నొక్కునేవారు. ఇంటి కోడళ్ళు ఇక సరే ఈ చోద్యం భూమి మీద ఎక్కడా చూడలేదమ్మా అంటూ రోజుకొకసారైనా నాగమ్మని చూసి నాగరత్నం మెటికలు విరిచేది. రెండో వదిన మూడో వదిన పిల్లి మీద కుక్క మీద పెట్టి ఎత్తి పొడుపు మాటలు పున్నమ్మ వినయలాగానే మొదలుపెట్టారు. పున్నమ్మ విని బాధపడేది, కానీ నోరు తెరిచేది కాదు. కొడుకులు వింటే పెళ్ళాల తోలు ఒలిచేస్తారని పున్నమ్మకి తెలుసు. తన కొడుకులు అందరిలాంటి వారు కాదు. తల్లి మాటన్నా తండ్రి మాటన్నా గౌరవం కలవాళ్ళని ఆమె నమ్మకం. అందుకే కోడళ్ళ అభిప్రాయాలను ఆమె ఖాతరు చేసేది కాదు. ఒకనాడు సాయంత్రం పున్నమ్మ వసారాలో కూర్చుని లాంతర్లు తుడుస్తోంది. నాగమ్మ చిన్నగా వెళ్ళి తల్లి పక్కనే కూర్చుంది. ఏం తల్లి అంది పున్నమ్మ లాంతర్లో గ్లాసు ముగ్గుతో రుద్దుతూ. అమ్మా, మరేమో నా స్నేహితురాలు శాంతలేదు, దానికేమో సంబంధం కుదిరిందే అంది నాగమ్మ తల్లి కొంగును వేలికి చుట్టుకుంటూ.
పిచ్చి పిల్ల, నీకు త్వరలోనే కుదురుతుందిలే. నాన్న ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. నా బంగారానికి ఏం తక్కువ? సంబంధాలు కోకొల్లలుగా రావు అంది పున్నమ్మ కూతురి వైపు మురిపెంగా చూస్తూ. పోవే, నువ్వొకదానివి, సరిగా వినకుండానే మాట్లాడేస్తావు గునిసింది నాగమ్మ. నా తల్లే, చెప్పు, వింటాను. అమ్మా, మరేమో చెప్పమ్మా, సందేహం దేనికి అంది పున్నమ్మ ఆప్యాయంగా. శాంతను ఇవ్వబోయే అబ్బాయి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడంట, పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడంట అంది నాగమ్మ. ఆమె స్వరంలో శాంత ఎంత అదృష్టవంతురాలో, నాకు కూడా అలాంటి అదృష్టం లభిస్తే బావుణ్ణు అనే భావం సూచనగా తోచింది పున్నమ్మకు. చేస్తున్న పని ఆపి పున్నమ్మ కూతురి ముఖంలో దేన్నో చదవటానికి ప్రయత్నించింది. అర్థమైనట్లు తనలో తనే పొంగిపోయింది. చిరునవ్వుతో అంది, నా అమ్మే, నీ మనసులో ఏముందో పాపిష్టిదాన్ని ఇంతకాలం తెలుసుకోలేకపోయాను. నాన్నతో ఇవాళే చెబుతాను. ఆస్తి ఉన్నా లేకపోయినా నీకు బాగా చదువుకున్న మొగుణ్ణి తెస్తాం. పోవే, నువ్వు మరీను. నేను అలాగన్నానా ఏం? ఎవరో చక్కిలిగింతలు పెట్టినట్లు కిలకిలా నవ్వుతూ అక్కడి నుంచి పారిపోయింది బాలనాగమ్మ. అలా వెళ్తున్న కూతుర్ని చూస్తూ మురిసిపోయింది పున్నమ్మ. ఆ రాత్రి భర్తతో పున్నమ్మ, ఇది విన్నారా అంది. భార్య ఏ విషయం చెబుతుందో అర్థం కాని మాధవయ్య, ఏమిటి అన్నాడో. అదేనండి, అమ్మాయి విషయం. అమ్మాయి విషయం అనగానే సర్దు కూర్చుని శ్రద్ధగా వినసాగాడు మాధవయ్య. అమ్మాయికి చదువుకున్నవాణ్ణి చేసుకోవాలని ఉందండి. మాధవయ్య విస్మయంగా చూశాడు. నిజమేనండి, నా చిట్టి తల్లిని చదువుకున్న కుర్రాడికి ఇవ్వాల్సిందే. ఏమనుకున్నారో, సెంటు పొలం లేకపోయినా సరే. అలా అని అమ్మాయి నీతో చెప్పిందా? నా పిచ్చి తల్లికి ఎంత సిగ్గో. అలా చెప్పిందా? నేనే నా బిడ్డ మనసు తెలుసుకున్నాను అంది గర్వంగా. ఆ సాయంత్రం నాగమ్మకు పున్నమ్మకు మధ్య జరిగిన సంభాషణను తూచా తప్పకుండా భర్తకు వినిపించింది పున్నమ్మ. భర్త ఆలోచనలో పడటం చూసిన పున్నమ్మ రెట్టించింది. ఏది ఏమైనా 600 నా బిడ్డను చదువుకున్నవాడికి ఇవ్వాల్సిందే. పున్నమ్మ స్వరం కంగుమంది. నేను మాత్రం కాదన్నానా? కాకపోతే చదువుకున్నవాడెవడు నీ ఇంటికొచ్చి ఇల్లరికం ఉండి గోళ్లు గిల్లుకుంటూ ఈ పాలెంలో పడి ఉండడు అన్నాడు మాధవయ్య భార్య ముఖంలోకి నిశితంగా చూస్తూ. ఈసారి ఆలోచించటం పున్నమ్మ వంతైంది. కూతురు తనకు దూరం అయిపోతుందేమోనన్న భయం, బాధ ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పోనీలేండి, దాన్ని వదిలి ఉండలేకపోతే మనమే వెళ్ళి దాని దగ్గర పడి ఉందాం. దశరథ మహారాజులా 4 కొడుకుల్ని పెట్టుకొని నన్ను అల్లుడింట్లో పడి ఉండమంటావు అన్నాడు భార్యను ఎగతాళి చేస్తూ. పున్నమ్మ జవాబివ్వలేదు. చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా మనలో కట్నాలు ఎక్కువ అడుగుతారు అన్నాడు మాధవయ్య దిగాలు పడిపోయి. అడిగితే ఇద్దాం, దానికంటే ఎక్కువేమిటి? చూడండి, మన అమ్మాయికి అత్తపోరు ఆడబిడ్డల పోరు ఉండకూడదు. నేనే దాన్ని కనిపెట్టుకొని పడి ఉంటా. నా తల్లి కోడరికం చేయలేదు. బాగానే ఉన్నాయి నీ గొంతెమ్మ కోరికలు అన్నాడు మాధవయ్య కొంచెం విసుగ్గా. మీకంత విసుగ్గా ఉందా నా చిట్టి తల్లి జన్మ? పున్నమ్మ కంఠంలో దుఃఖం పొంగుకొచ్చింది. ఎంత మాటన్నావే? అమ్మాయి సుఖపడటం కంటే నాకు కావాల్సిందేమిటి? నా శాయశక్తులా మన అమ్మాయికి అన్ని విధాలా తగిన సంబంధమే తేవటానికి ప్రయత్నిస్తాను. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. ఆనాటి నుంచి మాధవయ్య చదువుకున్న కుర్రాడి కోసం గాలించడం మొదలుపెట్టాడు. ఆ రోజు సాయంకాలం కనుచీకటి పడుతోంది. మాధవయ్య అప్పుడే ఊరి నుంచి వచ్చి వసారాలో ఉన్న మంచం వాల్చుకొని కూర్చున్నాడు. మనిషి చాలా డీలాపడి ఉన్నాడు. భార్య పున్నమ్మ ఉత్సాహంగా వచ్చి మంచం పక్కగా కూర్చుంది. పున్నమ్మ అందించిన మంచినీళ్లు గడగడా తాగి దోసకాయ చెంబు భార్యకు అందించాడు. పున్నమ్మ చెంబు అందుకుంటూ భర్త ముఖంలోకి చూసింది. మాధవయ్యలో ఉత్సాహం కనిపించక పున్నమ్మలో ఆదుర్ద బయలుదేరింది. ఏమండి? ఏమైందండి? ఏమవుతుంది అంటే ఈ సంబంధం కూడా లాభం లేనట్లేనా? లేనట్లే అన్నాడు మాధవయ్య ఏదో ఆలోచిస్తూ. ఏం, పిల్లవాడు బాగాలేడా? పిల్లవాడికేం, చాకులా ఉన్నాడు, చాలా చక్కనివాడు. మరి BA చదువుతున్నాడన్నమాట అబద్ధమా? BA ఏం కర్మ, MA పరీక్షలు రాశాడు. నీరసంగా ఉంది మాధవయ్య కంఠం. మరి వాళ్ళు మనతో సంబంధం చేయరా? ఎందుకు చేయరు? అమ్మయ్య, భలే భయపెట్టేశారు. అమ్మాయికి ఈ సంబంధమే చేయండి.
తలకు మించిన పని మనం తూగలేం. అంటే ఆదుర్దాగా ప్రశ్నించింది. అంత కట్నం మనం పొయ్యలేం. దూరంగా చూస్తూ నిదానంగా అన్నాడు మాధవయ్య. ఎంత అడిగారేమిటి? ఎంతైనా ఈ సంబంధం చేసి తీరాల్సిందే అన్నట్టుంది పున్నమ్మ స్వరం. 12,000కు దమ్మిడి తగ్గరట. 12,000? గుడ్లు తేలేసింది పున్నమ్మ. సరే నీళ్లు తోడు అన్నాడు మాధవయ్య చొక్కా విప్పుకుంటూ. తలుపు చాటున నిల్చుని తల్లిదండ్రుల సంభాషణ వింటున్న బాలనాగమ్మకు ఎవరో పీక నొక్కుతున్నట్లు అనిపించింది. ఇంతసేపు తల్లి ఎంత కట్నమైనా సరే ఆ సంబంధమే చేయాలని పట్టుబడుతుందని ఆశించిన బాలకు అలా పున్నమ్మ పలక్కుండా వెళ్ళిపోవటంతో ఏడుపొచ్చింది. ఏమైనా సరే ఎంఏ చదివే అబ్బాయినే తను చేసుకుంటుంది. చాకులా ఉన్నాడు కుర్రాడు, అందమైన వాడు కూడా. తండ్రి మాటలు నాగమ్మ చెవిలో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. ఏమైనా సరే తను ఆ అబ్బాయిని చేసుకుంటుంది, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోదు. ఎంఏ చదివే అబ్బాయిని ఊహించుకుంటూ గుంజకు చేరబడి కూర్చుంది నాగమ్మ. మాధవయ్య స్నానం చేసి భోజనానికి వచ్చి పీట మీద కూర్చున్నాడు. పున్నమ్మ అన్నం పళ్ళెం ముందు పెట్టింది. ఎదురుగా గోడ కానుకొని కూర్చుంది. అంతవరకు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ఇద్దరూ ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి రాలేక సతమతమవుతున్నారు. ఏమండి, ఆ అబ్బాయికి తల్లిదండ్రి ఉన్నారు, జమీందారీ పాయటగా అంది పున్నమ్మ ఇంతింత కళ్ళు చేసుకుని. అవును, జమీందారీ పాయేనట. తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి కూడా 4 ఏళ్ల నాడు పోయిందట. పిల్లవాడు చిన్నప్పటి నుండి మేనమామ ఇంట్లోనే పెరిగాడు. 5,000 ఇస్తామని అడిగి చూడకపోయారు? అన్నీ అడిగాను. ఆ మేనమామ పెళ్ళాం 12,000కు దమ్మిడి తగ్గనంది. మొదట 20,000 అడిగారు. పిల్లవాణ్ణి ఇంతవాణ్ణి చేయటానికి ఇలాంటి ఎన్ని 12,000 ఖర్చు పెట్టామో మీకేం తెలుసు అందావిడ. మన అమ్మాయికి అన్ని విధాలా తగిన సంబంధం అండి. సెంటు పొలం లేదు. పైగా అతని పేరు మీద చదువు కోసం చేసిన కొద్దో గొప్పో అప్పు కూడా ఉందని వినికిడి అన్నాడు మాధవయ్య ఏదో ఆలోచిస్తూ. అంత చదువుకున్నాడు కదా, రేపు ఏ కలకటేరో అయితే ఇలాంటి అప్పులు ఒక లెక్క జమ. ఇంకో సంగతి, అమ్మాయికి అత్త ఆడబిడ్డల పోరు ఉండకూడదు. అవుననుకో. మాధవయ్యకు అంతకంటే ఏమనాలో కూడా తోచలేదు. ఇంకోటి కూడా విన్నాను. వాళ్ల బంధువర్గంలో ఒక ఆవిడ 10 ఎకరాలకు పైగా ఉన్న ఆస్తి ఈ అబ్బాయికే వస్తుందటగా. ఇస్తుందటలే, కానీ ఇప్పుడు 12,000 నేనెక్కడి నుంచి తేను? ఇప్పటికే నిక్షేపం లాంటి 10 ఎకరాల మాగాని అమ్మేశాం. మరో 5 ఎకరాలు అమ్మితే గాని అల్లుడి కట్నం పెళ్లి ఖర్చులకు సరిపోదు. మాధవయ్య అన్నం ముగించి చెయ్యి కడుక్కోవడానికి లేచాడు. ఏమండి, ఏమంటారు అంది పున్నమ్మ భర్తకు చెయ్యి తుడుచుకోవడానికి తువ్వాలు అందిస్తూ. ఏమిటి అనేది? చెయ్యి గట్టిగా తుడుచుకున్నాడు. నాకు ముమ్మాటికి ఈ సంబంధం నచ్చింది. నచ్చడానికేం, నాకు నచ్చింది. కానీ 12,000 ఎక్కడి నుంచి తెచ్చి? ఉన్న దాంట్లోనే తప్పుతుందా ఏమిటి? మనకు మాత్రం ఏ 10 మంది ఆడపిల్లలు ఉన్నారు గనక ఒక్కగానొక్క ఆడపిల్ల. అయినా మీదంతా చాదస్తాం. రేపు ఏ కలకటేరో కాబోయే కుర్రాడో ఆ మాత్రం కట్నం తీసుకోకుండా ఎట్లా చేసుకుంటాడేం? ఏమైనా ఈ సంబంధం పోగొట్టుకోవడం నాకు సుతరాం ఇష్టం లేదు అంది పున్నమ్మ మొండిగా. నాకు మాత్రం ఇష్టమా ఏమిటి అనుకున్నాడు మాధవయ్య మనస్సులోనే. సరే, నీ ఇష్టం వచ్చినట్లే కానియ్యి అన్నాడు. మనమ్మాయి అదృష్టవంతురాలు అంది పున్నమ్మ ఆనందంగా. పడమటింట్లోంచి తల్లిదండ్రుల సంభాషణ విన్న బాలనాగమ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఎంఏ చదివి కలెక్టర్ కాబోయే మొగుడు, 12,000 కట్నం బుర్రలో గజిబిజిగా తిరిగాయి. బాలనాగమ్మకు ఆ వార్త ఎవరికైనా చెప్పాలని ఉంది, పాడాలని ఉంది, ఆడాలని ఉంది. మనసులోని ఆనందాన్ని అణుచుకోలేకుండా ఉంది. గొడ్ల చావిట్లోకి పరిగెత్తింది. బాలనాగమ్మకు చిన్నప్పటి నుంచి ఆవు దూడలతో ఆడుకోవడం సరదా. వాటికి సినిమా తారల పేరు పెట్టుకుని ముద్దుగా పిలుచుకుంటుంది. అన్నింటికంటే చిన్నదైన పుల్లావు పెయ్యదుడ అంటే ఆమెకు మహా ఇష్టం. దానికి ముద్దుగా జయ అని పేరు పెట్టుకుంది. బాలనాగమ్మ జయ తలను తన గుండెలకు ఆనించుకుంటూ తన గడ్డాన్ని దాని తల మీద రుద్దుతూ అంది. విన్నావా జయ, నాకు పెళ్ళి. ఎంఏ చదువుకున్నాడు. ఆ అబ్బాయి కలెక్టర్ కాబోతున్నాడు. నాన్న 12,000 కట్నం ఇస్తున్నాడు. ఏమనుకున్నావో, మా ఆయన ఖరీదు 12,000.
ఆ రాత్రంతా బాలనాగమ్మ కలత నిద్రతోనే గడిపింది. తెలిసి తెలియని జ్ఞానంతో దాంపత్య జీవితాన్ని ఊహించుకుంటూ నిద్రలోకి, నిద్ర నుంచి కలల్లోకి, కలల నుంచి మెలకువలోకి జారిపోతూ గడిపింది ఆ రాత్రి పున్నమ్మ హాయిగా నిద్రపోయింది. మాధవయ్య నిద్ర పట్టక అటూ ఇటూ పొర్లుతూ అర్ధరాత్రి గడిపాడు. 12,000 ఎక్కడి నుంచి తేవటం? పెళ్లి ఖర్చులకు చేతిలో కనీసం 4,000 ఉండాలి. 5 ఎకరాలు అమ్మక తప్పదు. తన కొడుకులకు అన్యాయం చేయటం లేదు కదా. మరి తన చిట్టి తల్లి సుఖపడాలంటే కొంత ఆస్తి అమ్మక తప్పదు. అన్నలు చెల్లెలి సుఖం కంటే వేరు ఏమీ కోరరు. వాళ్లకు అదంటే ప్రాణం. పరిపరి విధాలా ఆలోచిస్తూ ఆ రాత్రి ఎలాగో గడిపాడు. ఆ రాత్రి నాగరత్నం అత్తమామల సంభాషణ వినింది. 12,000 కట్నమా? గుండెలు బాదుకుంటూ వెళ్ళి తోడికోడళ్ళ చెవుల్లో వేసింది ఆ వార్త. ముసలోడికి బొత్తిగా మతిపోయింది. మన నోళ్లల్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు అంది ఆ వార్త విన్న రెండో కోడలు కమల. దాని పెళ్ళి పెటాకులుగాను మెటికలు విరిచింది నాగరత్నం. ఇంతమందిని ఉసురు పెట్టిన పాపం ఊరికే పోదు అంది చిన్న కోడలు సుందరమ్మ. అసలు మన వాళ్ళు దేవయ్యలు కాబట్టే మన బతుకులు ఇట్టా ఏడ్చాయి. ఈ రాత్రి తాడో పేడో తేల్చుకుంటాను. పట్టించుకుంటాడా సరే, లేకపోతే పుట్టింటికి పోతాను చెరచెరలాడుతూ వెళ్ళింది కమల. కమలకు తన భర్త తన మాట వింటాడనే నమ్మకం ఉంది. కానీ నాగరత్నానికి సుందరమ్మకు ఆ నమ్మకం లేదు. నాగరత్నం గదిలోకి పోతూనే నిద్ర లేచి కూర్చున్న పిల్లాన్ని అనవసరంగా బాధింది. వాడు తారాస్థాయిని అందుకున్నాడు. ఏడుస్తున్న పిల్లవాణ్ణి చంకనేసుకుని ఎన్నో తిట్టిపోసింది. ఇదంతా చూస్తున్న సుబ్బరాయుడికి భార్య ధోరణి అర్థం కాలేదు. ఆమె పిల్లాడి మీద పెట్టి తిడుతున్న తిట్లు పిల్లవాణ్ణి మాత్రం కాదని అర్థం చేసుకున్నాడు. ఏమిటే నీ గోలా? ఎందుకు వాణ్ణి అలా తిట్టిపోస్తావు అన్నాడు సుబ్బరాయుడు. ఆ తిట్టేది పిల్లవాణ్ణి కాదని తెలుసు కూడా. మీకు నేను ఏం చేసినా గోలగానే ఉంటుంది. మీ నాయన నా బిడ్డల నోట్లో మట్టి కొడతాడు అంది కసిగా. వాగబాక అన్నాడు విషయం అర్థం కాని సుబ్బరాయుడు. నేను వాగకూడదు. మీ నాయన నా బిడ్డల చేతికి చిప్ప ఇవ్వాలని చూస్తుంటే కూడా నోరు తెరవకూడదు. ఏమిటే నీ ఏడుపు? అదేదో సరిగా ఏడువో. 12,000 కట్నం పోసి మీ చెల్లెమ్మకు మొగుణ్ణి తెస్తాడంట ముసలోడు. నోర్మోయ్ గర్జించాడు సుబ్బరాయుడు. నాగరత్నం కుక్కిన పేన్లా కిక్కురు మనకుండా పిల్లాన్ని పక్కలో వేసుకుని పడుకుంది. భార్యను కోపడ్డాడే గాని సుబ్బరాయుడికి కూడా ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. నిజంగానే ముసలాయనకు మతిపోలేదు కదా అనుకున్నాడు. పక్క గదిలో మీ అయ్యా నిన్ను సన్యాసం చేస్తాడు అంది కమల భర్తతో. రామదాసు బిత్తరపోయాడు. ధైర్యం ఉంటే నీది నువ్వు పంచివ్వమని అడుగు అంది కమల రెచ్చిపోతున్న కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ. అడుగుతాలే, అసలు సంగతి చెప్పు అన్నాడు రామదాసు. మీ చెల్లెలికి 12,000 కట్నం పోసి వెలిగిస్తున్నారట. 12,000 గుడ్లు తేలేశాడు రామదాసు. నీలాంటి కొడుకులుంటే కోపంతో మాటలు పెగల్లేదు కమల కంఠం నుండి. మగపిల్లల నోట్లో మట్టిగొట్టే అయ్యా అమ్మను వీళ్ళనే చూశాను. నీది నువ్వు పంచుకొని వేరుకుండ పెట్టకపోతే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. రామదాసు బలహీనత మీద దెబ్బ కొట్టింది పెళ్ళాం. రేపే తేల్చుకుంటాను, నువ్వేం బాధపడకు అన్నాడు రామదాసు భార్యను దగ్గరకు తీసుకుంటూ. ఎదురుగా ఉన్న గదిలో భర్త ముందు మాట్లాడే ధైర్యం లేక సుందరమ్మ పెట్టి సర్దుకుంటూ కూర్చుంది. ఏమిటో విశేషం, సత్యభామాదేవి గారు పెట్టె సర్దుతున్నట్లున్నారు నాటకంలో సంభాషణ ధోరణిలో అన్నాడు నాగభూషణం. ఈ మధ్య నాగభూషణానికి నాటకాల పిచ్చి పట్టింది. మా అమ్మగారింటికి వెళుతున్నాను. కారణంబు నవ్వుతూనే ప్రశ్నించాడు నాగభూషణం. ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూస్తూ కూర్చోలేక. ఆ అన్యాయం ఏమిటో సెలవివ్వుము దేవి. మీకంతా ఎగతాళే. మీ అయ్యా మీ చెల్లెలికి 12,000 కట్నం ఇచ్చి మొగుణ్ణి కొంటున్నారట అంది కసిగా. అంతియేనా? నువ్వు కూడా నన్ను 2,000 ఇచ్చే కొన్నావు గదటే ప్రేయసి. మా పుట్టింటి వాళ్ళతో మీకు పోలిక. మా నాన్న కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేయటానికి అప్పు చేయలేదు. మగపిల్లల నొళ్లల్లో దుమ్ము కొట్టలేదు దురుసుగా అంది సుందరమ్మ. ఇంకా? భర్త ఇంత సహనంతో వింటాడని ఊహించలేదు. సుందరమ్మ ఆశ్చర్యపోయింది. భర్త ముఖంలోకి చూసింది. కోపశ్చాయలు ఎక్కడా కనిపించలేదు. పర్వాలేదు, కొంత బుద్ధి వచ్చినట్లుంది అనుకుంది.
ఇంతకాలంగా భర్త ముందు చూపించలేక అణుచుకున్న అక్కసు ఒక్కసారిగా నీళ్ళల్లో వేసిన సోడాలా బుసలు పొంగింది. ఇంతకీ నాగమ్మ ఈ కొంప ఆర్పటానికి పుట్టింది. మాట పూర్తి కాకుండానే సుందరమ్మ చెంప చెడేల్మంది. ఉరుములు లేని పిడుగుపడింది. సుందరమ్మ కళ్ళు జిగేల్మన్నాయి. నాగమ్మ నా చెల్లెలు, గుర్తుంచుకో అంటూ బయటకు వెళ్ళిపోయిన నాగభూషణం ఆ రాత్రంతా గొడ్ల సావిట్లోనే నులక మంచం వాల్చుకొని పడుకున్నాడు. నాగమ్మ వివాహం నిశ్చయమైంది. మాధవయ్య కూతురికి సంబంధించిన ఆ చివరి బాధ్యత కూడా సంతృప్తికరంగానే నిర్వహించుకోదలిచాడు. విశాఖపట్నంలో ఎంఏ చదివిన వెంకట్రావుకు 12,000 కట్నంతో పిల్లనివ్వటానికి నిశ్చయం జరిగింది. పెళ్ళి ఇంకా ఎన్నో రోజులు లేదు. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. పున్నమ్మ చేసే హడావిడికి అంతే లేదు. మాధవయ్య 10 ఎకరాల పొలం బేరం పెట్టాడు. ఇంట్లో కలకలం బయలుదేరింది. కోడళ్లలో అశాంతి తలెత్తింది. కొడుకుల్లో అసంతృప్తి పొడచూపింది. ఉన్నట్టుండి మబ్బులేని వర్షంలా వచ్చాడు. ఎక్కడ నుంచో సత్యనారాయణ సంబంధం విషయం విని చాలా సంతోషించాడు. తన తండ్రి చదువుకున్న కుర్రాడికి తన చెల్లెల్ని ఇవ్వటానికి నిశ్చయించడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. సత్యనారాయణ ఇంట్లో రేగిన అశాంతిని గ్రహించకపోలేదు. కానీ ఏమీ తెలియనట్లే వదినను నవ్విస్తూ చెల్లెల్ని ఉడికిస్తూ సరదాగా ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకోవాలని వేసిన ప్రశ్నలకు సమాధానాలు చిరునవ్వుల రూపంలోనే ఇచ్చాడు. నాగమ్మ చిన్నన్నయ్య అన్నం తింటుంటే వడ్డిస్తున్న పున్నమ్మ పక్కనే కూర్చుంది. చిన్నన్నయ్య సన్నగా మెత్తగా పిలిచింది. ఏం చెల్లి ఆదరణగా అడిగాడు సత్యం. నువ్వు పట్నంలో ఉంటున్నావు కదా, ఏం చేస్తున్నావు, ఉద్యోగమా? సత్యానికి నవ్వొచ్చింది. లేదమ్మా, నేను రాజకీయాల్లో పనిచేస్తున్నాను. అంటే దేశం కోసం, అంటే దేశ ప్రజల సౌఖ్యం కోసం. నీకు అర్థం కాదులే. అమాయకురాలైన చెల్లెలికి ఎలా చెప్పాలో అర్థం కాక సత్యం సగంలోనే ఆగిపోయాడు. నీకు జీతం ఎంతిస్తారు? నా ఖర్చులకు సరిపోయేటంతా. కలెక్టర్ ఉద్యోగం చేసేవాళ్లకు? కళ్ళు పెద్దవి చేస్తూ ప్రశ్నించింది. అదా సంగతి. మరి ముందుగానే చెప్పవేం? కాబోయే కలెక్టర్ గారి భార్యవు కాబోలు ఉడికిస్తూ అన్నాడు సత్యం. పో అన్నయ్య గునిసింది నాగమ్మ తల్లి పమిట చెంగులో ముఖం దాచుకుంటూ. నా తల్లికి కలెకటేరు పెళ్ళాం కావాలని ఎంతగా ఉందో పాపం. అది అడిగిన దానికి జవాబు చెప్పరా అంది తల్లి. కలెక్టర్ అంటే మామూలు ఉద్యోగం కాదు, చాలా పెద్ద ఉద్యోగం. జిల్లాకంతటికీ అధికారి. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాకు రాజు అన్నాడు సత్యం చెల్లెలి వైపు ఆప్యాయంగా చూస్తూ. నిజమారా నువ్వు చెప్పేది? పున్నమ్మ కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది. నిజమేనమ్మా. అయితే మన చెల్లెమ్మ మొగుడు కలెక్టర్ అవుతాడా అనే విషయం కొంచెం ఆలోచించాల్సిందే. తప్పకవుతాడు. ఎందుకాడు? నా తల్లి అదృష్టవంతురాలు అంది పున్నమ్మ కూతురు తల నిమురుతూ. ఏం చెల్లి, ఎప్పుడైనా పోలీసులు నన్ను పట్టుకుంటే మీ ఆయనతో చెప్పి విడిపిస్తావా? నవ్వుతూ ప్రశ్నించాడు సత్యం. అవేం మాటలురా, నిన్ను పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? నువ్వేం దొంగవా, కూనికోరువా? మందలింపుగా అంది పున్నమ్మ. సత్యం నవ్వుకుంటూ లేచాడు చెయ్యి కడుక్కోవడానికి. అదే సమయంలో పొలం పోతున్న పెద్ద కొడుకును ఉద్దేశించి అన్నాడు తండ్రి. దస్తావేజుల మీద సంతకం పెట్టాలి, మధ్యాహ్నం రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు రా అని. వినపడనట్లే సుబ్బరాయుడు అరక కడుతున్నాడు. నీకేరా చెప్పేది? తండ్రి రెట్టించాడు. వస్తాలే గొనిగాడు సుబ్బరాయుడు. అంతవరకు వాకిట్లో నిల్చున్న సుబ్బరాయుడి పెళ్ళాం తండ్రికి చాలని వాజమ్మ అనుకుంటూ లోపలికి వెళ్ళింది. అన్నకు అరక కట్టడంలో సహాయం చేస్తూ అంతవరకు జరిగిన సంభాషణతో తనకేం సంబంధం లేనట్టే ఉండిపోయాడు రామదాసు. అక్కడి నుంచి చల్లగా తప్పుకుంటున్న రామదాసుని చూసి అన్నాడు మాధవయ్య, నువ్వు కూడా మధ్యాహ్నం రావాలి. ఎక్కడకు? ఎక్కడికేమిటి? రిజిస్టర్ ఆఫీస్కు. ఎందుకు? దూకుడుగా వచ్చిన ప్రశ్నకు ఓ క్షణం నివ్వెరపోయాడు తండ్రి. ఎందుకేమిటి? దస్తావేజు మీద సంతకం పెట్టడానికి. నేను పెట్టను, ముందు నాది నాకు పంచు, నేను వేరుకుండ పెట్టుకుంటాను అన్నాడు వల్లించిన పాఠం అప్పజెప్పుతున్నట్లు. తండ్రి విస్తుపోయాడు. తెల్లబోయిన సుబ్బరాయుడు అరక ముందు అలాగే నిలబడిపోయాడు. కిటికీలోంచి భర్త ప్రయోజకత్వాన్ని తిలకిస్తున్న కమల మురిసిపోయింది. చూశావా నా ప్రతాపం అన్నట్లు నాగరత్నం ముఖంలోకి చూసింది గర్వంగా. నాగరత్నానికి తల కొట్టేసినట్లయింది. అన్నం తిని మహాలక్ష్మమ్మ చెట్టు కింద చీట్లపై కాడడానికి వెళ్తున్న నాగభూషణం
చిన్నన్న మాటలకు ఆశ్చర్యంగా నిలబడిపోయాడు. మళ్ళీ ఏదో ఆలోచించిన వాడిలా ముఖం పెట్టి, అవునాన్న, రామదాసు చెప్పింది నాకు నచ్చింది. ఎవరిది వాళ్లకు పంచిస్తే ఏ గొడవ ఉండదు అన్నాడు. అప్పుడే భోజనం చేసి బయటకు వచ్చిన సత్యం అన్నాడు, ఏమిటన్నయ్యా పంచేది? నీకు మరీ మతిపోతుంది. ఇల్లు ఇట్లా దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా ఏం? నీకు పెళ్ళామా ఏమన్నానా? ఎన్నైనా చెబుతావు అన్నాడు రామదాసు. సత్యం ఉద్రేకంగా తండ్రి వైపుకు నడిచాడు. అయితే పంచునాన్న, చెల్లాయికి కూడా భాగం పెట్టు. అది మాలాగే పుట్టింది. ఈ ఆస్తి మీద, ఈ ఇంటి మీద మాకున్న అధికారం దానికి ఉంది. అసలు ఈ కట్నాల గొడవ వచ్చింది ఆడవాళ్లకు ఆస్తి మీద హక్కు లేకపోవటం వల్లనే. నాకొచ్చే భాగం అమ్మి చెల్లెలికి పెళ్లి చేద్దాం అన్నాడు సత్యం ఆవేశంగా. నువ్వు ఊరుకో చిన్నన్నయ్య అంది వాకిట్లో నిల్చొని చూస్తున్న బాలనాగమ్మ. అంతా ఓసారి చెల్లెల వైపు చూశారు. చెల్లాయి ముఖం చూసేప్పటికీ నాగభూషణం మనస్సు వెన్నెలా కరిగిపోయింది. రామదాసు మంచుగడ్డలా కారిపోయాడు. సుబ్బరాయుడికి తమ్ముళ్ళిద్దరినీ తన్నాలనిపించింది. ఏమిట్రా అది అంటూ తల్లి బయటకొచ్చింది. ఏం లేదులే అమ్మా. ఆఫీస్ దగ్గరికేనా? వస్తాలే నాన్న అంటూ నాగభూషణం గబగబా వెళ్ళిపోయాడు. ఎన్ని గంటలకి రావాలి నాన్న? 1 గంటకొస్తే సరిపోతుందిగా. జవాబుకు ఎదురు చూడకుండానే అన్న సుబ్బరాయుడి దగ్గరికెళ్ళి నిల్చున్నాడు. ఇద్దరూ అరక తోలుకొని పొలం బయలుదేరారు. మాధవయ్య పున్నమ్మ భోజనానికి పిలుస్తున్నా వినిపించుకోకుండా బజారుకెళ్ళిపోయాడు. దిగాలు పడి నిల్చున్న చెల్లెల్ని సత్యం ఇంట్లోకి తీసుకువెళ్ళి పట్నం కబుర్లు చెప్పి నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాడు. 3 కోడళ్ళు ఇంటి వెనుక దొడ్లోకి చేరారు. ఎవరికీ పట్టంది నాకెందుకులే, బుద్ధి తక్కువ ముండని కాకపోతే చీదేసింది కమల. అదేంటక్క అలా అంటావు? ఆ ముసలాడు మన కాపరాల్లో నీళ్లు చల్లుతుంటేను అంది సుందరమ్మ. ఆ ముసల్ది అంతే, దానికి కూతురుంటే చాలు, మన ఉసురు పోసుకొని పురుగులు పట్టి చావదు. మెటకలు విరిచింది నాగరత్నం. అందరూ అందరే, అయ్యా అమ్మకు చాలని దేవయ్యలు అంది చిన్న కోడలు సుందరమ్మ. పెళ్ళి పెటాకులు కాని సన్యాసి మాటలకు లొంగిపోయారు అందరూ. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ముదనష్టపోడు, సరిగ్గా సమయానికి చచ్చాడు. కోడళ్లను వెతుక్కుంటూ వచ్చిన పున్నమ్మ చెవుల్లో ఆ మాటలు పడ్డాయి. గిర్రున వెనక్కు తిరిగింది. దాని పెళ్లి పటాకులుగాను, ఆ గుంటకు మన ఉసురు తప్పక తగులుతుంది, అలా చూస్తూ ఉండు. పున్నమ్మ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లయింది. తనను చూసే రెండో కోడలు ఆ మాటలందని తెలియకపోలేదు. కిక్కురు మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పున్నమ్మ. బాలనాగమ్మ పెళ్లి మాధవయ్య బ్రహ్మాండంగా జరిపించాడు. చేయటంలోనూ 5 రోజుల పెళ్లి చేశాడు. ఒక్కగానొక్క కూతురాయే, చేయక చేస్తాడా ఏం? 16 రోజుల పండగ వెళ్ళేదాకా వచ్చిన బంధువులంతా మాధవయ్య ఇంట్లో పడి తిన్నారు. అల్లుడికిచ్చిన 12,000 గాక పెళ్లి ఖర్చులు 5,000 దాకా అయ్యాయి. పెళ్లికి వచ్చిన వాళ్ళు వెంకట్రావును చూసి అతని చదువు, వంశగౌరవం విని నాగమ్మ అదృష్టవంతురాలన్నారు. నా కూతురి కంటే అదృష్టవంతులు ఎవరున్నారు అనుకుంటూ లోపలే పొంగిపోయింది పున్నమ్మ. బావమరిదిని చూసుకొని బావలు మా చెల్లి అదృష్టవంతురాలు అనుకున్నారు. 16 రోజుల పండగ నాడు జంగులపాలెం నుంచి మాల దాసరులు వచ్చారు బుర్రకథ చెప్పడానికి. ఇంటి ముందు చాపలు వేసుకుని ఆడవాళ్ళంతా కూర్చున్నారు. ఏం కథ చెప్పమంటారండి? పెద్దదాసు అడిగాడు మాధవయ్యను. కాంబోజరాజు కథ చెప్పించు నాన్నా అన్నాడు రామదాసు. నాకు చిన్నమ్మ కథ అంటే ఇష్టం, అత్తగారి చెవులో పడాలన్నట్లు అంది నాగరత్నం. చిన్నమ్మ కథ కంటే శ్రీలక్ష్మమ్మ కథే బాగుంటుంది అంది కమల వాల్యూమ్ పెంచి. చిన్నమ్మ కంటే లక్ష్మమ్మ కంటే తిరుపతమ్మే ఎక్కువ కష్టాలు పడింది. అత్తయ్య, తిరుపతమ్మ కథ చెప్పించండి అంది చిన్న కోడలు సుందరమ్మ. అమ్మా, తల్లి ఒడిలో కూర్చున్న బాలనాగమ్మ అంది. ఏం తల్లి, ఏం కావాలి? పున్నమ్మ కూతుర్ని అతి మెత్తగా అడిగింది. అమ్మా, మరేమో నాకు బాలనాగమ్మ కథ అంటేనే ఇష్టమే గారాలు కుడుస్తూ అంది బాలనాగమ్మ. బాలనాగమ్మ కథేనంటారా? చెప్పండి పెద్దగా అంది పున్నమ్మ. కోడళ్ళు 3 ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నాగరత్నం పున్నమ్మ నెత్తిన పెటీమని మొటిక్కాయలు వేసింది. కమల జుట్టు పట్టుకు పీకింది కసిగా. సుందరమ్మ మొహం రక్కింది. ఇవన్నీ అత్తగారి మీద కోపం ఆపుకోలేక వారు తమ ఊహాలోకంలో చేసిన పనులు. పున్నమ్మ మాత్రం కూతుర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని బాలనాగమ్మ కథను ఆనందంగా ఆలకిస్తోంది. బాలనాగమ్మ కథ వింటూ మధ్యలో
అమ్మా, నాకెందుకో భయంగా ఉందే అంది. నా తల్లే, భయం దేనికమ్మా, నేనుండగా అంటూ నాగమ్మ తలను పున్నమ్మ గుండెలకు ఆనించుకుంది. నా తల్లి లక్ష్మమ్మ కంటే చిన్నమ్మ కంటే అదృష్టవంతురాలనుకుంది పున్నమ్మ. అప్పగింతల నాడు పున్నమ్మ కూతురు చేతిని అల్లుడి చేతిలో పెడుతూ గోడుగోడున ఏడ్చింది. నాగమ్మకైతే ఉదయం నుంచి ఏడవటం వల్ల కళ్ళు వాచిపోయి ఉన్నాయి. మాధవయ్య తనకు వంగి నమస్కారం చేసిన కూతుర్ని గుండె కదుముకుంటూ కంటనీరు పెట్టాడు. పెద్దన్న సుబ్బరాయుడు ఆ సమయానికి అక్కడ లేకుండా పోయాడు. రామదాసు గోడకు జారబడి కూర్చొని పైపంచతో కళ్ళు తుడుచుకున్నాడు. నాగభూషణం గొడ్ల సావిట్లో నులక మంచం మీద ముసుగు తన్ని పడుకున్నాడు. పిలవటానికి వెళ్ళిన వాళ్లను కొట్టినంత పని చేశాడు. ఆ ఇంట్లో 3 హృదయాలు మాత్రం తేలిగ్గా గాలి పీల్చుకున్నాయి. చిన్నన్న సత్యనారాయణ పెళ్ళైన రాత్రే తమ పార్టీ వాళ్ళ నుండి పిలుపు వచ్చిందని వెళ్ళిపోయాడు. భర్త చేయి పుచ్చుకొని గడప దాటిపోతూ తల్లిని కావలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది నాగమ్మ. ఈ దృశ్యం చూస్తూ వెంకట్రావు బిక్కమొహం వేశాడు. ఆ తల్లిదండ్రుల రోదన వింటుంటే వెంకట్రావు హృదయం తరుక్కుపోయింది. మాధవయ్య అల్లుడు కళ్ళల్లోకి దీనంగా చూశాడు. ఇక నా బిడ్డ భారం నీదే, ఏం చేస్తావో అన్న భావం చూపుల్లో నిండి ఉంది. మాధవయ్య పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎవరిని దేనికోసం అంత దీనంగా ప్రార్థించి ఎరుగడు. పువ్వుల్లో పెట్టుకొని పెంచుకున్నాం నాయనా, నీ చేతుల్లో పెట్టేశాం, ఇక నీదే భారం అంది పున్నమ్మ బొంగురు గొంతుతో. మీకే భయమూ అక్కర్లేదు, మీ అమ్మాయికి ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను అన్నాడు వెంకట్రావు అత్తమామలను ఊరడిస్తూ. కంటి రెప్పలా పెంచిన తల్లిదండ్రులను, అల్లారు ముద్దుగా చూసుకున్న అన్నల్ని, పుట్టింటిని, ఊరును, తన తువ్వాయిల్ని వదిలి వెళ్లే బాధ ఒకవైపు కుంగదీస్తుంటే, మరోవైపు తను సాగించబోయే కొత్త జీవితం, సంసారం, అందగాడైన భర్త మీద అల్లుకున్న చిన్న చిన్న చిలిపి ఊహల తాలూకు ఆనందంలో తేలిపోతూ నాగమ్మ భర్తతో వెళ్ళిపోయింది. నాగమ్మ లేని ఆ లంకంత ఇల్లు నోరు తెరుచుకొని నిల్చున్న పెద్ద పులిలా కనిపించింది పున్నమ్మకు. ఇల్లంతా బోసిగా బావురుమంటూ కనిపించసాగింది మాధవయ్యకు. ఇల్లంతా ఖాళీగా వెలవెలబోతున్నట్లు అనిపించింది అన్నలకు. తమ కాళ్లకు ప్రతి నిమిషం అడ్డుపడుతున్న బంధం ఏదో తెగిపోయినట్లు సంతోషంగా తిరగసాగారు కోడళ్ళు ముగ్గురు. ఎల్లప్పుడూ తన కొంగు పట్టుకొని తన నీడలా తిరిగిన కూతుర్ని మర్చిపోలేకుండా ఉంది పున్నమ్మ. ఎప్పుడూ దిగులుగా కనిపించే పున్నమ్మను దిగాలు పడి చూసేవాడు మాధవయ్య. భార్యాభర్తలు తీరిగ్గా ఉన్నప్పుడల్లా నాగమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ లోకాన్నే మర్చిపోయేవారు. పెళ్లి చేసి చూడు అన్నట్లు కూతురు పెళ్లి చేసి వెనక్కు చూసుకున్న మాధవయ్యకు 40 ఎకరాల మాగాని 30 అయి కనిపించింది. ఊళ్ళో 2000 దాకా అప్పులు కనిపించాయి. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.